హాయ్ మామ, స్వాగతం సుస్వాగతం టు మై ఛానల్ మామ. దిస్ ఇస్ మై న్యూ గేమింగ్ ఛానల్ మామ. ఇదైతే నా కొత్త ఛానల్ మామ. ఈ ఛానల్ అయితే నేను ఫ్రీ ఫైర్ వీడియోస్ అనేది పెడతాను మామ. ఫస్ట్ వచ్చేసరికి నా ఛానల్ పేరు వచ్చేసరికి నాని బై గేమింగ్ మామ. ఈ ఛానల్ అయితే నేను ఫ్రీ ఫైర్ వీడియోస్ అనేది పెడతాను మామ. ఒకవేళ నాకు 50 సబ్స్క్రైబర్స్ మాత్రం 50K కాదు మామ, ఏదో పొరపాట్లు వచ్చేసింది. 50 సబ్స్క్రైబర్ మాత్రం అయితే నేను మాత్రం లైవ్ అనేది స్టార్ట్ చేస్తాను మామ. లైవ్లో మీకు ఎట్లా అంటే మెంబర్షిప్ అనే ఉంటుంది మామ. మెంబర్షిప్ అట్లా రీడింగ్ కోడ్స్ ఇట్లా ఏదో ఒకటి చేస్తాం మామ. మీకు బండిల్స్ అనేవి అట్లా ఇప్పిస్తాం మామ. ఎవరైతే 1 vs 2 ఆడతారో ఆడి గెలిచిన వాళ్ళకి ఇస్తాం మామ. ఫస్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసి నా ప్రొఫైల్ మామ, నాని బై గేమింగ్ వైటీ అంటే గేమింగ్. ఇది నేను ఫ్రీ ఫైర్ వచ్చేసి ఒక 8 years నుంచి ఆడుతాను మామ. నేను 2 years ఏమో ఏం చేశానంటే డిస్టాక్ నుంచి లాగిన్ చేసి అన్న మామ. అదే నేను చాలా పెద్ద పొరపాటు చేస్తాను మామ. అందులో అయితే 40 level ఉండే మామ. తర్వాత నేను అన్నవాళ్ళు ఇట్లా డిస్టర్బ్ అని ఆడతారు ఆదరని మనలో కొంటారు. అదే ఫోన్ కదా, అందరినీ కంటిన్యూ అవుతుంది వాళ్ళ ఫోన్. లేకపోతే నువ్వు దాని ఫేస్బుక్ కానీ ఇట్లా లాగిన్ చేసుకుంటే ఇట్లా నువ్వు ఎప్పుడైనా ఏ ఫోన్లో చేసుకొని లాగిన్ చేసుకొని ఇట్లా ఆడొచ్చాను. సో అట్లా నేను నాకు ఫేస్బుక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని నాని బై వైటీ అని చెప్పి ఒక 6-8 నుంచి ఆడుతున్నామమ్మ. నేను అప్పుడైతే ఒక టాప్ అప్ చేసిన అని చెప్పేసాను అమ్మ. చూడండి మామ, 12,000 అయితే చేసినామమ్మ. నేను వీక్లీ మెంబర్షిప్ అనేది తీసుకుంటామమ్మ. అంటే వీక్లీ అంటే డైలీ 10 వచ్చేసి 30 తీసుకుంటామమ్మ. ఒక 1 year నుంచి తీసుకుంటున్నా. అందుకనే నాకు ఇట్లా డైమెన్షన్స్ అనేవి పెరుగుతున్నాయి మామ. నేనేం మరీ అంత కాస్టేటివ్ ఉండలేము మామ, ఏదో నార్మల్గా ఉన్నా. అంతకుముందుగా అంటే నేను ఇట్లా ఒక అన్నకనేది చెప్పాను ఇట్లా టాప్అప్ చేస్తాను అంటే అప్పుడు ఒక ఆప్షన్ ఉండే మనకి 100 diamonds చేసే 100 రూపీస్ పెట్టి మనం టాప్అప్ చేస్తే మనకి 200 diamonds అనేవి వచ్చాయి మామ. అట్లా అని చెప్పి నేను టాప్అప్ చేయించుకున్నాను అమ్మ అప్పుడు. కానీ ఇప్పుడైతే మనకి అవన్నీ ఆప్షన్ లేవు మామ. వాళ్ళు ఫస్ట్ టైం అయితే వేయించుకోవాలని ఇప్పుడు చెప్తున్నారు, కానీ నాకు అప్పుడైతే అలా ఉండేమమ్మ. ఇప్పుడు వచ్చేసరికి నాకు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకున్నాం అమ్మ. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అనేది ఆడతారో ఇట్లాగా వాళ్ళు ఇట్లాగా షేర్ చేయడం అమ్మ, వాళ్ళు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం అమ్మ. ఇది వచ్చేసి నా ఛానల్ మామ. ఈ ఛానల్ అయితే నా ఫస్ట్ వీడియో మామ. ఇదైతే నేను మా ఇంట్లో వాళ్ళకి అడిగిన మామ. ఎట్లా అంటే ఒక నిమిషం మామ, నేను చేసి స్టార్ట్ చేసి చెప్తాను మామ. నేను క్యారెక్టర్ అయితే కేసీ అనేది ఇరే అని పెట్టుకున్నామమ్మ. ఇరే అనేది ఎట్లా అంటే ఎనిమిది మనకి అట్రాక్ట్ చేసి ఇట్లా మనకి మనం 170 కొట్టేలోపు అతను నాక్ అయిపోతాడు. అట్లా మనకి ఈజీ కొట్టేయచ్చు మామ. అట్లా అయితే ఈ క్యారెక్టర్ పెట్టుకుంటే మనం. సో మనం ఒకసారి చూసుకుంటాం మామ ఏమేమి క్లైమ్ చేసుకోవాలి అవన్నీ. బోయే పాస్ అనేది నేను ఈ మంత్ లోపలనే తీసేస్తాను మామ. అవన్నీ బండిల్స్ అనేది క్లైమ్ చేసేస్తా. ఇప్పుడు మన గేమ్లోకి వెళ్ళాక మీకు చెప్తాను కదమ్మా. గేమ్లో ఎలా లాస్ట్ మాత్రం మర్చిపోకండి మమ్మ. నా గేమ్లో ఎలా ఉందో చెప్పండి మమ్మ. ఇంప్రూవ్ చేసుకోవాలా ఎట్లా అనేది. అట్లే నా వాయిస్ ఇట్లా క్లియర్గా ఉందో లేదో చెప్పండి మమ్మ. ఇది ఇప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళకి అడిగిన మా అమ్మ ఏమైనా అమ్మ ఇట్లా ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను నేను, అట్లా ఛానల్ ఇట్లా ఓపెన్ చేసి ఆడతాను ఫ్రీ ఫైర్ అట్లా వీడియోస్ పెడతానని. నీ ఇష్టం రా, నువ్వేమైనా చేసుకో. కానీ వాళ్ళు చూస్తారో చూడరో, ఎందుకు అవసరమా అని చెప్పారు మామ. కానీ ఏం కాదమ్మా చేస్తామా అని చెప్పి చాలా కష్టపడ్డామమ్మ. ఒక 1 month నుంచి మమ్మీకి అడుగుతాం. మమ్మీ అయితే 1 month నుంచి వద్దంటుంది మా అమ్మ. ఏం చేయాలో అర్థం కాదు. అందుకని ఇప్పుడు ఏం కాదు అని చెప్పి చేసినామమ్మ అకౌంట్. ఇప్పుడైతే నేను ఛానల్ ఓపెన్ చేసినామమ్మ. ఫస్ట్ నేను లైవ్ పెడదాం అనుకున్నామమ్మ. లైవ్ పెడదాం అనుకుంటే వీళ్ళు చాలామంది ఉన్నారంటే ఫస్ట్ నీకు 50 numbers సబ్స్క్రైబర్స్ అనేవి ఉండాలి. 50 numbers సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రమే నువ్వు చేయగలుగుతావు అని చెప్పారు మేము. మనం ఫుల్ కిల్ చేసుకోవాలి మనం. ఇలాంటి పని వీళ్ళు కూడా మమ్మీ ఎట్లా దాక్కున్నారు మనం. తర్వాత అయితే మమ్మీ చెప్పిన ఎట్లా అయితే స్టార్ట్ చేసి చూస్తాం అమ్మ. ఇది మా అమ్మ మన ఛానల్ అయితే చూడండి
ఫ్రెండ్స్ మర్చిపోయి ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా మీ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే చెప్పండి మామ ఇట్లా ఫ్రీ ఫైర్ అనేది గేమింగ్ అనేది వెళ్తుంది, అలా లైవ్ చేస్తాడు. ఇంకా ఇట్లా మెంబర్షిప్ లాగా ఇస్తానని చెప్పాను మామ. ఖచ్చితంగా ఇస్తాను మామ, మామ ఇస్తామమ్మ. ఒకవేళ నేను ఇవ్వకపోతే నేను అకౌంట్ అనేది డిలీట్ చేస్తామమ్మ. ఆ ఫ్రీ ఫైర్ అకౌంట్ డిలీట్ చేస్తాను ప్లస్ మా యూట్యూబ్ ఛానల్ ఇట్లా డిలీట్ చేస్తామమ్మ. ఒకవేళ నేను ఇవ్వకపోతే నేను అందరు చెప్తారు మామ ఇట్లా ఎస్ఎస్ అని చెప్పి ఫాలోవర్స్ అనుకుంటాను, కానీ నేనైతే అట్లా మామ, నేను జెన్యూన్గా ఉంటాను మామ. కొంచెం మామ మైక్ అనేది అయిపోయింది మామ, అందుకనే నేను ఏం చేయలేకపోయినా, సారీ మామ. ఇట్లా మైక్ ఒక్కొక్కసారి అనేది నాకు అయిపోతుంది మమ్మీ. మీరు తెలిసిన వాళ్ళ వీడియోస్ అనేది తీస్తే నాకు ఏ యాప్లో తీస్తే మంచిగా ఉంటుందో చెప్పండి మామ. ఇట్లయితే కంటిన్యూ అనేది చేస్తా. షర్ట్ మామ కొట్టేసాడు మామ. మరి వాడు పిచ్చోడే మామ, జోన్లో ఉండే ఇలాగా అట్లా కొట్టేస్తాడు. జోన్ బయటికన్నా వస్తే దానికి డ్యామేజ్ అనేది తక్కువ అవుతుంది కదా. ఇట్లా ఆడకండి మామ, అట్లా ఆడితే మనం గేమ్ మొత్తం వేస్ట్ మామ. నేను ఫ్రీ ఫైర్ అయితే ఒక 7 అట్లా చెప్పినా అమ్మమ్మ, సారీ మామ మర్చిపోయినాను అట్లా అని చెప్పిన మామ. కానీ చాలామంది యూట్యూబర్స్ ఉంటారు మామ ఇట్లా ఫ్రీ ఫైర్ గేమింగ్ అనేది పెట్టి, నాని బై గేమింగ్ అని చాలామంది, మొన్న బై గేమింగ్, ధనుడైన గేమింగ్, తెలుగు గేమర్ అని ఇట్లా చాలామంది, అజ్జు బాయ్ వీళ్ళందరూ ఉన్నారు మామ. కానీ నాకు ఎందుకు అనిపించింది మామ, నేను ఇట్లా వాళ్ళలాగా అవ్వగలుగుతానా అవ్వనా అని. కానీ నాకు ఒకటి అనిపించింది మామ, ట్రై అంటే సక్సెస్ అంటే మనం ట్రై చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే మనం సక్సెస్ వచ్చేవారు, మనకు ఒకసారి సక్సెస్ వస్తే మనం డౌన్ఫాల్ అనేది అవ్వద్దు మామ. అట్లా అని ఒకసారి మనం సక్సెస్ అయినా కాబట్టి వీడియోస్ ఏం చేయబోతే చాలరా బాబు ఏం కాదులే అని అనుకోవద్దు మామ. ఇప్పుడు కొట్టేస్తుంది మామ, నాకైతే మొత్తం అయిపోతుంది. అబ్బా షట్ మామ, మనమైతే ఇట్లా ఒక్కొక్కసారి లాగ్ అయిపోతుంది మామ, నాకేం చేయగలం నేను ఫ్రీ ఫైర్ అనేది నేను ఇంట్లో ఉండే ట్రై చేశాను మామ. నా వాయిస్ అనేది కొంచెం క్లియర్గా ఉంది, నా వాయిస్ అనేది క్లియర్గా లేదు, కానీ నేను ట్రై చేస్తాను మామ. ఇట్లా అయినా మీరు ఎవరైనా వీడియోస్ చూస్తే తెలిసిన వాళ్ళకి చెప్పాను మామ, ఇట్లా ఒక అతను వీడియో చేస్తుంటే ఏ యాప్ అయితే మంచిగా ఉంటుందో సజెస్ట్ చేయండి మామ. నాకైతే సజెస్ట్ అనేది చేయండి మామ. నేను ఒక బిఆర్లో అయితే 10 times పోయినా మామ. ఫ్రెండ్స్లో అయితే మేము ఎక్కువ ఆడమమ్మ ఓన్లీ 9 times పోయినా. ఇంకొకసారి అయితే ఎలైట్ మాస్టర్ అని పోయినా. సో ఇలా మామ మా ఇంట్లో వాళ్ళు, మా ఫ్రెండ్స్, ఇంకా చుట్టాలు వీళ్ళందరూ ఆడతారు మామ ఫ్రీ ఫైర్. వాళ్ళందరూ ఎట్లా అంటే చాలా బాగా ఆడతారు మామ. వాళ్ళకి చెప్పిన బ్రో ఇట్లా వీడియోస్ తీద్దాం బ్రో, ఏం కాదు మామ వీడియోస్ తీద్దాము, ఇట్లా వీడియోస్ తీసి మనమే పోస్ట్ చేద్దాము, మన వీడియో మనమే అని చెప్పి వాళ్ళు ఏమంటారు, అరే అవసరం ఆరా వేస్ట్ చెప్తుంటే ట్రై చేస్తాను. కానీ మనకైతే ఎక్కడి నుంచో అక్కడి నుంచి బిల్డింగ్ నుంచి ఇక్కడ నుంచి పడుతూనే ఉంది. వస్తేం కొట్టలేదు బాబీ కరెక్ట్. మనమైతే కంటిన్యూస్గా 2 times అనేది ఓడిపోయినాం మామ. ఇప్పుడైతే ట్రై చేద్దాం. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే గేమ్ పైన ఫోకస్ చేయలేకపోతున్నాను మామ. సో ప్లీజ్ మామ ఏమనుకోకండి, ఇట్లా మధ్యలో అయితే మాట్లాడతలేదని. సో ఏమనుకోకండి మామ, నాకు ఏం చేయాలో ఒక్కొక్కసారి అర్థం కాదు మామ. ఎట్లా అంటే ఇట్లా కొత్తగా పెట్టినా కదా, భయం అవుతుంది. నా వీడియోస్ చూస్తారా చూడరా, నా వాయిస్ క్లియర్గా ఉండదని నాకు తెలుసు మామ. ఎట్లా అంటే స్టార్టింగ్ నుంచి నేను ఏం చేయాలో నాకు తెలియదు మామ. నేను డైరెక్ట్ ఏం ఎడిట్ చేయకుండా అయితే వీడియో అయితే నేను పెట్టేస్తాను మామ. అట్లా అని కానీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, లైక్ చేసుకోండి మామ. అక్కడ చూడండి మామ, టోటల్ ఎట్లా చాలా చేసుకోవచ్చు.
ఇంకో ఇమ్మే అయితే మామ కింద ఇట్లా ఇద్దరు వచ్చేసరికి నేను ఫీల్ చేయలేదు మామ. నేను మరి గేమ్ అన్న అయితే ఏం కాదు మామ, నేను మంచిగా గేమ్ ప్లే అయితే ఏం లేదు మామ. ఏదో నార్మల్ అయితే ఆడతా. నేను ఎప్పుడు అట్లా 24 hours గేమ్ ఆడాలి, ఎప్పుడు ఎక్కువ అడిక్ట్ అయిపోవాలని ఉండదు మామ. నేను ఎడ్యుకేషన్ ప్లస్ ఇది, నేనైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయితే అవుతున్నా మామ. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ మొత్తం లైక్ చేసి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తున్నాను. ఇలాంటి ఎన్నో వీడియోస్ మరి ఇంకెన్నో పెడతాను మా అమ్మ. నాకు ఒకవేళ ఈ వీడియోకి అయితే నేను ఒక మినిమం 50 likes అనే వస్తున్నాను మామ. ఒక 20 subscribers అన్నా చేయండి మామ, ప్లీజ్ మామ. 20 subscribers అని వేస్తే నేను నెక్స్ట్ వీడియోలో అని ఇంకా సబ్స్క్రైబర్స్ పెంచుకుంటాం మామ. నా గేమ్ ప్లే అనేది ఇంకా ఎట్లా ఉందో చెప్పండి మామ. నా గేమ్ ప్లేలో ఏమన్నా చేంజ్ చేసుకోవాలా నేను ఎట్లా అనేది చెప్పండి మామ. ఇక్కడ అయితే ఏం చేస్తున్నాడు మామ, ఇక్కడ ఎనిమిది ఉన్నాడు, ఇక్కడ ఇట్లా 8 ఉన్నాడు మామ. ఇట్లా మనం బయటకు వస్తే కొట్టేస్తాడు మామ. చిన్నగా ముందలకనే అని కొట్టేశాను మామ. ఓ షట్ ఫ్రెండ్స్, ఇతనికైతే ఏం కొట్టలేదు. అదే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకైతే స్ట్రక్ అయిపోతుంది. ఇదిగో చూడండి మామ, అందుకనే నేను కవర్లోకి వచ్చినా మామ. స్ట్రక్ అయిపోతుంది. ఓకే మామ, ఇప్పుడైతే కంట్రోల్ అయిపోయింది. నైస్ మామ. మనం డ్యామేజ్ చేసేవాడు కొట్టేసినాడు మామ. మనమైతే మ్యాచ్ పోయేట్టున్నాం మామ. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో పెడతాను మామ, ఎన్నో ఇవన్నీ ఇట్లా గేమ్ ప్లే స్ట్రీమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ ఇట్లా స్టార్ట్ చేస్తాను మామ. కొన్ని రోజులు అయినాక మామ నాకు ఇన్స్టాగ్రామ్లో ఇలా నా ఐడి ఉంది మామ, నాని బై గేమింగ్ అని ఉంటుంది మామ. ప్లీజ్ అందులో ఇట్లా ఫాలో అవ్వండి మామ. అందులో నేను ఎప్పుడైతే లైవ్ పెడతానో అందులో ఇన్స్టాగ్రామ్లో అనేది నేను చెప్పేస్తాను మామ ఇట్లా లైవ్ పెడుతున్నా అని. సో ప్లీజ్ మామ, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి మామ. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇట్లా ఆడతారో వాళ్ళకి షేర్ చేయండి మామ, ప్లీజ్. ఓకే మామ, బాయ్ మామ. రేపు అయితే మనం కలుద్దాం మామ. తర్వాత నెక్స్ట్ గేమ్లో అయితే నేను నా బిఆర్ గేమ్ ప్లే అనేది చూపిస్తాను మామ. ఈ గేమ్ ప్లే ఎలా ఉందో చెప్పండి మామ. ఒకవేళ నేను ఏమైనా చేంజెస్ చేయించుకోవాలా, ఒకవేళ నా ఫోన్ అనేది లాగ్ అవుతుందా, నా వాయిస్ క్లియర్గా ఉందా లేదో చెప్పండి మామ. ఓకే మామ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.